పార్షియల్ ఫ్రాక్షన్స్లో క్వశ్చన్ చూద్దామండి. 6/x² - 1. సో ఇది a² - b² లాగా ఉంది కదా, 1². అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు? 6/x + 1 × x - 1గా రాసుకోవచ్చు కదా. సో అగైన్ ఇది 2 ఫ్యాక్టర్స్ కాబట్టి 6/x + 1 × x - 1ని a/x - 1 + b/x + 1గా రాసుకోవచ్చు. సో 6 = a × x + 1 అవుతుంది ప్లస్ b × x - 1 అవుతుంది ఎల్సిఎం తీసాక. సో ఫస్ట్ x = 1 సబ్స్టిట్యూట్ చేయండి, ఇంకో దగ్గర x = -1 సబ్స్టిట్యూట్ చేయండి. అంటే x - 1 = 0 తీసుకుంటే x = 1 అవుతుంది, అండ్ x + 1 = 0 తీసుకుంటే x = -1 అవుతుంది. సో ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయాలి. సో 6 = 1 సబ్స్టిట్యూట్ చేస్తే 0 అవుతుంది కాబట్టి ఓన్లీ ఏ పార్ట్ ఉంటుంది. 2 1 + 1 2 2 1 2 3 సో ఏ వాల్యూ ఎంత? 3. -1 సబ్స్టిట్యూట్ చేసి ఈ పార్ట్ 0 అవుతుంది, ఓన్లీ b ఉంటుంది. సో b × -1 - 1 -2 అవుతుంది. 2 1 2 3 సో b వాల్యూ ఎంత? -3. సో ఏమవుతుంది? 6/x² - 1 అనేది a/ అంటే ఇందులో ఏ వాల్యూ b వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. 3/x - 1 3/x + 1. సో ఇలా మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు.